అందరికీ కూడా నమస్కారం అండి. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైకాపా నాయకులు మాట్లాడుతున్న రెండు మాటల కోసం. ఒకటి, రాష్ట్రం అంతటా కూడా ఆ నాయకులు చెప్పేది ఏంటంటే మిథున్ రెడ్డి గారి అరెస్టు అన్యాయం అట. రెండోది, మన జిల్లాలో ఈ వైకాపా నాయకులు ఏమంటారు, రాష్ట్రంలో ఏదో మోసం జరిగిపోయిందంట. ఈ రెండిటి మీద కూడా వివరణ అనేది ఇస్తాం. వైకాపా నాయకులకి నిబద్ధత ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మద్యం అమ్మకాల్లో ఒక కుంభకోణం జరిగిందన్న సంగతి తెలుసు. చిన్న పిల్లవాడిని అడిగినా లిక్కర్ స్కామ్ ఏ రకంగా జరిగిందో చెబుతారు. స్కామే లేదు అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, మీ కాన్ఫిడెన్స్ ఏంటో మాకు అర్థం కావట్లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా మీకు కిక్ బ్యాక్స్ రావడం కోసం నాసీ రకం బ్రాండ్లు మీరు అమ్మిన మాట వాస్తవమా కాదా? తెలిసిన బ్రాండ్లు ఎక్కడైనా అమ్మారా మీరు? ప్రెసిడెంట్ మెడల్ అంటారు, గుడ్ నైట్ అంటారు, గుడ్ మార్నింగ్ అంటారు, ఇంకా ఏవో వెరైటీ పేర్లు పెట్టి ప్రజలు ఎప్పుడూ విననటువంటి బ్రాండ్లు మీరు అమ్మారు. ఎందుకు అమ్మారు? వాళ్ళతో మీరు టైఅప్ పెట్టుకుని వారితో మీరు పర్సంటేజీలు మాట్లాడుకుని ముడుపులు తీసుకున్నారు కాబట్టి. అదే రకంగా మీరు చేసిన ఇంకొక పని ఏంటంటే, పెద్ద కంపెనీలు ఏవైతే ఉంటాయో, ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి మీకు ముడుపులు ఇవ్వవు కాబట్టి అవేవి సేల్కి రాకుండా ఎవరికి తెలియనటువంటి బ్రాండ్లు అమ్మిన మాట వాస్తవం కాదా? ఇటువంటివన్నీ చేశారు. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయి. వీటి ద్వారా మీరందరూ కోటీశ్వరులు అయ్యారు. మరి ఇటువంటి స్కామ్ ఒకటి జరిగితే అరెస్టులు అవ్వకుండా ఉంటాయా? ఇక రెండవది, ఈ కేసులో ఎఫ్ఐఆర్ కానివ్వండి, సెక్షన్స్ కానివ్వండి, నేను అంత లోతుగా వెళ్ళలేదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒక డిమాండ్ చేస్తున్నా, వీళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు పెట్టాలి. ఈ కల్తీ మందు తాగి ఎన్ని ప్రాణాలు కోల్పోయారు, ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయి, ఎంతమంది అవయవాలు పోయాయి. ఇదేమీ మామూలు విషయం కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి నేను చేస్తా ఉన్న రిక్వెస్ట్ కానివ్వండి, డిమాండ్ కానివ్వండి ఒకటే, ఈ రకంగా వీళ్ళందరి మీద కూడా మర్డర్ కేసు అనేది పెట్టాలి.